యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో కూడి ఉన్న మీకు నా ప్రత్యేకమైన వందనాలు. బాగున్నారండి? ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని నేను మీతో పంచుకోవడానికి ముందుకు వచ్చాను. పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాల్లో పాపమును గురించి, పాపం అంటే ఏమిటో వివిధ రకాలుగా నిర్వచించబడింది. దానిలో ఈరోజు ఒక విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అపోస్తలుడైన యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. ప్రియులారా, ఇక్కడ రాయబడిన లేఖన భాగంలో 2 పదాలు ఉపయోగించబడ్డాయి. ఒకటి పాపము, రెండవది ఆజ్ఞాతిక్రమం, సిన్ అండ్ లాలెస్నెస్. పాపము అనే మాట హమర్తియా అనే గ్రీకు పదం వాడబడింది. దాని అర్థం ఏంటి అనంటే గురిని తప్పుట, లక్ష్యాన్ని తప్పుట, దేవుని ప్రమాణానికి చేరుకోలేకపోవడం అనే అర్థాలు వస్తాయి. అదేవిధంగా ఆజ్ఞాతిక్రమం, లాలెస్నెస్ అనే మాటకు అనోమియా అనే పదం వాడబడింది. దానికి అర్థం ఏంటి అనంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం, దేవుని చట్టానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం. ఇంకో విధంగా చెప్పాలి అనంటే దేవుని అధికారాన్ని తిరస్కరించడం లేదా ధిక్కరించడం. లేఖనాల్లో మనం చూసినట్లయితే ఆదికాండము 3వ అధ్యాయంలో ఆదాము అవ్వలు చేసిన పని అదే, రెబెలియన్. దేవుని చిత్తానికి, దేవుని చట్టానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. దేవుని మాటను తిరస్కరించి తమ ఇష్టాన్ని ఎంచుకోవడానికి నిర్ణయం తీసుకున్నారు. అందుకనే వారు ఆజ్ఞను అతిక్రమించి పాపము చేశారు. ఎప్పుడైతే ఆదాము ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడో, ఆ ఒక మనుషుని నుండే రోమాపత్రిక 5వ అధ్యాయము 12వ వచనం ప్రకారం లోకములోనికి పాపము, మరణము సంక్రమించాయి, వ్యాప్తి చెందాయి. అనగా ఈ లోకములోనికి పాప మరణాలు రావడానికి కారణం దేవుడు కాదు, ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసిన ఆదాము వలనే. అదేవిధంగా ఆదాము పాప మరణాలు మనలోనికి వ్యాప్తి చెందడం వలన మనము కూడా ఈ లోకములో పాపము చేస్తూనే ఉన్నాం. అనగా గురిని తప్పుతున్నాం, దేవుని ప్రమాణాన్ని చేరుకోలేకపోతున్నాం, దేవుని చిత్తానికి, చట్టానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ ఈ లోకంలో పాపులుగానే జీవిస్తున్నాం. అయితే ఈ పాపానికి, మరణానికి పరిష్కారం లేదా అని అంటే అదే యోహాను పత్రికలో 3వ అధ్యాయము 5వ వచనంలో ఒక శుభవార్త చెప్పబడింది. 3వ అధ్యాయము 5వ వచనంలో, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమియూ లేదు. ప్రియులారా, మనం ఆజ్ఞను అతిక్రమిస్తూ మన యందు పాపముంది. కానీ 2000 సంవత్సరాల క్రితం ప్రత్యక్షమైన ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఎటువంటి పాపము లేదు. అందుకనే ఆయన పాపములను తీసివేయడానికే కన్య మరియ గర్భమున జన్మించాడు. పాప మరణాలని నుండి మనల్ని విడిపించడానికే కలువరి శిలువలో నీకు మారుగా, నాకు మారుగా ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. అంతేకాదు పిల్లరా, మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడై 3వ దినాన్ని తిరిగి లేచాడు. అందుకనే ఈరోజు నీ విశ్వాసాన్ని ఆయన మీద పెడితే ఎక్కడైతే పాపం ఉందో ఆ స్థానంలో
నీవు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే ఆయన నీకు నీతిని ఉచితంగా ఇస్తాడు. పాపం వలన జీతం మరణం. ఎక్కడైతే మరణం ఉందో ఆ మరణం స్థానంలో నీవు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. ఇది దేవుని వరం, ఉచితంగా నీకు ఇస్తాడు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో ప్రతి జాతి మనుషులు మనమందరం కూడా ఆదాము నుంచే వచ్చాం. నాలో పాపము లేదు, నాకు మరణము లేదు అని చెప్పగలిగిన వారి భూమి మీద ఎవరూ లేరు. జన్మతః అందరిలో పాపం ఏలుబడి చేస్తూనే ఉంది. అయితే పిల్లరా, క్రీస్తు వైపు చూడండి. క్రీస్తు ఉచితముగా కృపచేత నిన్ను రక్షిస్తాడు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం ఈ విధంగా రాయబడింది. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగింది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. పిల్లరా, నీవు ఈ పాప మరణాల నుంచి ఖచ్చితంగా విడుదల పొందాలి అని కోరుకుంటే నీకు ఒక శుభవార్త ఏంటి అని అంటే, క్రీస్తు దగ్గరకు రా, ఆయనందు విశ్వాసం ఉంచు. ఆయన కృపచేత ఉచితముగా నిన్ను నీతిమంతుడిగా తీర్చిదిద్దుతాడు, నీకు నిత్య జీవం ఇస్తాడు, నీలో ఉన్న ప్రతి పాపమును తీసివేస్తాడు, నిన్ను పరలోక రాజ్యానికి వారసుడిగా చేస్తాడు, వారసురాలుగా చేస్తాడు. దీని కొరకు నువ్వు ఎటువంటి వెల చెల్లించే అవసరం లేదు. దీని కొరకు ఎటువంటి పద్ధతులు, ఎటువంటి ఆచారాలు పాటించే అవసరం లేదు. దీనికోసం దాన ధర్మాలు చేయవసరం లేదు. నీవు పాపము నుండి నీతిమంతుడుగా, మరణము నుండి నిత్య జీవాన్ని పొందేవాడిగా ఉండాలి అని అనుకుంటే క్రీస్తు అనే వ్యక్తి మీద నీ విశ్వాసాన్ని పెట్టు. ఆయన నీ కొరకు కలువరి శిలువలో నీ పాప మరణాల నుంచి విడిపించడానికి కావలసిన కార్యమంతా ఆయన చేసేసాడు.